హలో వెల్కమ్ టు కుక్ అండ్ లుక్. ఈరోజు మన వీడియోలో క్విక్ అండ్ హెల్దీ ఈజీ నువ్వుల కారాన్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ ఈ వింటర్లో నువ్వులు అనేవి బాడీకి హీట్ ఇచ్చి జాయింట్ పెయిన్ని రిడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికీ ఈ నువ్వుల కారం అనేది బెస్ట్ రెసిపీ. దానికోసం హాఫ్ కప్ పల్లీలను తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. అప్పుడైతేనే బాగా క్రిస్పీగా, లోపల కూడా చాలా క్రిస్పీనెస్ అనేది ఉంటుంది, బయట మాడకుండా ఉంటాయి. ఇలా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇలా మనం చేత చెక్ చేసుకుంటే తెలుస్తుంది, పొట్టు అనేది పోతుంది. సో బాగా వేగినట్టు. తర్వాత ఏంటంటే అదే కప్పుతో 1 కప్ తీసుకోవాలి. మనం నువ్వుల కారం చేస్తున్నాం కాబట్టి నువ్వులు 1 కప్పు, నువ్వులు 1 కప్కి అరకప్పు పల్లీలు తీసుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్ నువ్వులు తీసుకున్నాను, మీరు వైట్ నువ్వులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చిని 10 నుంచి 15 వరకు మీకు కారానికి సరిపోయినట్టు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మా సరౌండింగ్స్లో పండినవే కాబట్టి చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు 7-8 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టీ స్పూన్ జీలకర్రని, ఇక్కడ ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, 1 టీ స్పూన్ పొట్టు మినపప్పును వేసుకున్నాను. తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కువ మాడనివ్వకూడదు. ఇక్కడ మీరు ఈ రెసిపీలో నల్ల నువ్వుల్ని, పొట్టు మినపప్పుని ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వేయించిన అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎండుమిర్చి, ముందుగా ఫ్రై చేసిన పల్లీలు, నువ్వులు, ఇలా కొద్దిగా కొంచెం 1 స్పూన్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ధనియా పౌడర్ అనేది నేను వేసుకోలేదు. సో మీరు అక్కడ ధనియాలు వేయించుకోవచ్చు, లేదంటే ధనియా పౌడర్ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు, ఇక్కడ చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. సో బెల్లం యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. సో రెడ్ చిల్లీ, టామరిన్ వల్ల షార్ప్ స్పైసీ ట్యాంగీ టేస్ట్ వస్తుంది. బెల్లం చిన్న క్వాంటిటీలో వేస్తే ఆ హీట్ అండ్ ట్యాంగీనెస్ని స్మూత్ చేస్తుంది. తర్వాత ఇక్కడ టేస్ట్ కోసం రాళ్ళుప్పుని యాడ్ చేసుకున్నాను, అది కూడా వేయించి తీసుకోవాలి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి పొడిలా చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పక్కకు తీసుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకొని కొంచెం నూనెలో వేయించిన కరివేపాకు, దంచిన వెల్లుల్ని యాడ్ చేసుకుంటే ఫ్లేవరబుల్గా ఉంటుంది ఈ పొడి. ఇక్కడ మనం బెల్లం యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. అంటే జస్ట్ లైక్ ఆంధ్ర పొడిలో అథెంటిక్ టచ్ అనమాట. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఆరోమాటిక్ అండ్ పర్ఫెక్ట్ యాజ్ అ సైడ్ డిష్ ఫర్ హాట్ స్టీమర్ రైస్ విత్ ఘీ ఆర్ ఇడ్లీ, దోశ. కర్డ్ రైస్ పైన కూడా స్ప్రింకిల్ చేసుకొని తింటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లుక్.